కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఫండమెంటల్స్లో సంబంధించి ఓకే యూటిలిటీ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. ఒకసారి మనం యూటిలిటీ ప్రోగ్రామ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో యూటిలిటీ ప్రోగ్రామ్స్, సో వాట్ ఆర్ ద యూటిలిటీ ప్రోగ్రామ్స్? ఓకే, యూటిలిటీ ప్రోగ్రామ్స్. మరి ఇక్కడ యూటిలిటీ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? యూటిలిటీ ప్రోగ్రామ్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వచ్చేసి ఏంటి అంటే సిస్టమ్ సపోర్టింగ్ ప్రోగ్రామ్స్. ఓకే, సిస్టమ్ సపోర్టింగ్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ కాల్డ్ యాజ్ యూటిలిటీ ప్రోగ్రామ్స్. సపోర్టింగ్ ప్రోగ్రామ్స్ అంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వడానికి సపోర్ట్ చేసే ఫైల్ ఫార్మాట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఒక సిస్టమ్ రన్ అవ్వడానికి, ఒక హార్డ్వేర్ కాంపోనెంట్ రన్ అవ్వడానికి మనకి యూజ్ చేసే సపోర్టింగ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా యూటిలిటీ ప్రోగ్రామ్స్ కింద మనం గుర్తించడం జరుగుతుంది. దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఒకటి IO.sys, నెక్స్ట్ వచ్చేసి MS-DOS.sys, నెక్స్ట్ command.com అని ఉంటుంది. సో command.com, నెక్స్ట్ వచ్చేసి AutoEXEC అని ఉంటుంది, AutoEXEC.bat అని ఉంటుంది. సో ఈ ఫైల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వీటికి సంబంధించినవి మనం DLLs అని ఉంటాయి, DLLs. ఓకే, DLLs. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డ్రైవర్స్ అని ఉంటుంది. ఇవన్నిటిని మనం యూటిలిటీ ప్రోగ్రామ్స్ కింద గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూటిలిటీ ప్రోగ్రామ్స్ అంటాడు. ఒకవేళ దానికి అట్లాంటి క్వశ్చన్ ఇంతకుముందు కొన్ని ఎగ్జామ్స్లో కూడా ఈ బిట్ రిపీట్ అవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూటిలిటీ ప్రోగ్రామ్స్ అన్నప్పుడు ఇగో ఇది ఆన్సర్ అండి, సిస్టమ్ సపోర్టింగ్ ప్రోగ్రామ్స్ అంటారు. అంటే ఒక సిస్టమ్ రన్ అవ్వడానికి మనకు సపోర్ట్ చేసే ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సిస్టమ్ సపోర్టింగ్ ప్రోగ్రామ్స్ అంటాం. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. వాటిని మనం యూటిలిటీ ప్రోగ్రామ్స్ అని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇవ్వండి ఈ ఫైల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వీటి యొక్క ఇంపార్టెన్సెస్ అడుగుతాడు, మరి ఏది ఎందుకు యూజ్ అవుతుంది అనేది. వాటిని మనం యూటిలిటీ ప్రోగ్రామ్స్ అని అనడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు ఒకసారి మీరు IO.sysని కనుక మనం పరిశీలించినట్లయితే, సో ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి .sys అని ఉంది అంటే అది సిస్టమ్ ఫైల్ అన్నట్టు. ఓకే, .sys నేను ఇక్కడ రాస్తున్నాను. సో .sys అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది సిస్టమ్ ఫైల్. మనకు .sys వచ్చింది అంటే అది సిస్టమ్ ఫైల్ అవుతుంది. సో ఇక్కడ .com వచ్చింది అంటే అది కమాండ్ ఫైల్ అనడం జరుగుతుంది. సో కమాండ్ ఫైల్. తర్వాత నెక్స్ట్ .bat అని వచ్చింది అంటే అది బ్యాచ్ ఫైల్ అవుతుంది. సో వీటికి సంబంధించిన ఫార్మాట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనం యూటిలిటీ ప్రోగ్రామ్స్ కింద గుర్తించాల్సి వస్తుంది, యూటిలిటీ ప్రోగ్రామ్కి సంబంధించి. రైట్, మరి ఇప్పుడు మనకి IO.sys ఉంది. మరి దీని యొక్క ఇంపార్టెన్సెస్ ఏంటి? IO.sysని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో టు డిటెక్ట్, ఓకే, టు ఎనేబుల్ ఆర్ డిజేబుల్, రైట్, ఆల్ IO కాంపోనెంట్స్. రైట్, సో టు ఎనేబుల్ ఆర్ డిజేబుల్ ఆల్ IO కాంపోనెంట్స్ అంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ కాంపోనెంట్స్ అన్నీ ప్రాపర్గా రన్ అవ్వాలి. లేదు మీరు ఏదైనా ఒక కాంపోనెంట్ని మీరు పవర్ ఆఫ్ చేశారు అంటే అది ఆటోమేటిక్గా సేఫ్గా డిజేబుల్ అవ్వాలి. అంటే ఇట్లాంటి ఫంక్షనాలిటీస్ మొత్తం చూసుకునే ఫైల్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం IO.sys కింద గుర్తించడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇంకొక పాయింట్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే దీంట్లోనే IO.sysలో టు ఎనేబుల్ ఆర్ డిజేబుల్ PNP డివైజెస్. రైట్, సో టు ఎనేబుల్ ఆర్ డిజేబుల్, ఓకే, టు ఎనేబుల్ ఆర్ డిజేబుల్ PNP డివైజెస్. ఈ బిట్ గుర్తుపెట్టుకోండి. సో PNP ఫుల్ ఫామ్ అనేది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరిగింది. PNP స్టాండ్స్ ఫర్ అంటాడు. సో ఇక్కడ మనకు PNP స్టాండ్స్ ఫర్ అన్నప్పుడు వీటిని మనం ప్లగ్ అండ్ ప్లే డివైజెస్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్లగ్ అండ్ ప్లే అంటే దీనికి వచ్చేసి ఏంటి అంటే ఆల్ IO కాంపోనెంట్స్ అండి. మనకి అన్ని ఇన్పుట్ అవుట్పుట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఫంక్షనల్ యూనిట్స్ దగ్గర మనకు ఆల్రెడీ సిలబస్లో ఇన్పుట్ అవుట్పుట్ అనేది కూడా మనకు కంప్లీట్ అయిపోయింది ప్రీవియస్ వీడియోలో. ఆ ఇన్పుట్ అవుట్పుట్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి IO.sys కిందకి రావడం జరుగుతుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం MS-DOS.sysకి వెళ్దాం. MS-DOS.sys. సో మరి ఇది ఎలా ఉంటుంది? MS-DOS.sys. మనం MS-DOS.sysని కనుక మనం పరిశీలించినట్లయితే MS-DOS.sys అంటే దీని యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి ఏంటి అంటే మళ్ళీ .sys అంటే కూడా మనకు సిస్టమ్ ఫైల్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. MS-DOS అంటే వచ్చేసి ఏంటి అంటే టు ఫైండ్ ది ఆల్ బూటింగ్ ఫైల్స్, టు ఫైండ్ ది ఆల్ బూటింగ్ రిలేటెడ్ ఫైల్స్. సో బూటింగ్ రిలేటెడ్ ఫైల్స్ అన్నీ కూడా సిస్టంలో ఉండడం జరుగుతుంది. దీంట్లో MS-DOSలో ఉండడం జరుగుతుంది బూటింగ్ రిలేటెడ్ ఫైల్స్. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు అంతే. MS-DOS అంటే ఇది ఒకటే అండి, టు ఫైండ్ ఆల్ ద బూటింగ్ రిలేటెడ్ ఫైల్స్. క్వశ్చన్ అడుగుతాడు బూటింగ్ రిలేటెడ్ ఫైల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ విచ్ సిస్టమ్ యూటిలిటీ అంటాడు. అప్పుడు మీరు చెప్పాల్సింది MS-DOS.sys అనాల్సి వస్తుంది. మరి బూటింగ్ అంటే ఏంటి అంటాడు. సో వాట్ ఈజ్ బూటింగ్?
ఇక్కడ మీరు బూటింగ్ అన్నప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి అంటే టు లోడ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. మనకు వాట్ ఈస్ బూటింగ్ అన్నప్పుడు టు లోడ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రమ్ సెకండరీ మెమొరీ టు ది ప్రైమరీ మెమొరీ. ఓకే, సో ఫ్రమ్ సెకండరీ మెమొరీ టు ద ప్రైమరీ మెమొరీ. అంటే మనకు సెకండరీ మెమొరీ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే ప్రైమరీ మెమొరీకి లోడ్ అవుతుందో సో దాన్ని మనం బూటింగ్ ప్రాసెస్ కింద గమనించడం జరుగుతుంది. ఓకే, ఇక దీని తర్వాత మనకు వచ్చేసి ఏంటి అంటే మనకి ఇప్పుడు IO.sys అనేది కంప్లీట్ అయిపోయింది. MS-DOS.sys గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏంటి అంటే command.comకి వెళ్తున్నాం. సో మరి command.com ఏంటి? ఇది వెరీ సింపుల్, దీనికి ఓన్లీ వన్ వర్డ్ డెఫినేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనం command.com వచ్చేసి ఏంటి అంటే టు ఫైండ్ ది DOS ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్స్. సో DOS ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్స్, DOS ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్స్ అండ్ స్టాండర్డ్ కమాండ్స్ ఆఫ్ జనరల్ ఆపరేటింగ్ సిస్టమ్. స్టాండర్డ్ కమాండ్స్ ఆఫ్ జనరల్ ఆపరేటింగ్ సిస్టమ్. జనరల్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది అంటే అది స్టాండర్డ్ కమాండ్స్ గుర్తుపెట్టుకోవాలి. జనరల్ ఆపరేటింగ్ సిస్టమ్, స్టాండర్డ్ కమాండ్స్ ఆఫ్ ద జనరల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో జనరల్ ఆపరేటింగ్ సిస్టమ్ టు ఫైండ్ ద DOS ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్స్ అండ్ స్టాండర్డ్ కమాండ్స్ ఆఫ్ జనరల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇవి దేంట్లోకి వస్తాయి అంటే command.com కింద రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే AutoEXEC.bat. ఓకే, సో AutoEXEC.bat, రైట్. సో ఇది బ్యాచ్ ఫైల్ అన్నట్టు. బ్యాచ్ ఫైల్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ ప్రైమరీ బ్యాచ్ ఫైల్ used to run the set of default commands of the system. Used to run the set of default commands of the system. సిస్టంలో ఉన్న మనం డిఫాల్ట్ కమాండ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే సో మనం తీసుకోవాల్సింది AutoEXEC.bat ఫైల్. అంటే సో ఇట్ ఈస్ ఎ ప్రైమరీ బ్యాచ్ ఫైల్. సో ఇదేంటంటే ఇది ప్రైమరీ బ్యాచ్ ఫైల్ యూజ్డ్ టు రన్ ద సెట్ ఆఫ్ డిఫాల్ట్ కమాండ్స్ ఆఫ్ ది సిస్టమ్. అంటే మనం కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు కంప్యూటర్లో ఉన్న అన్ని కాంపోనెంట్స్ని అది కోఆర్డినేట్ చేసుకుంటూ సిస్టమ్ ప్రాపర్గా రన్ అవ్వాలి, అన్నీ ఎట్ ఏ టైం ఆన్ ఆఫ్ అవుతూ ఉండాలి, అంటే యాక్టివేట్ అవ్వాలి అంటే సో అట్లాంటి కేసెస్లో ఈ డిఫాల్ట్ కమాండ్స్, సెట్ ఆఫ్ డిఫాల్ట్స్ కమాండ్స్ అనేది అన్నీ ఒకటేసారి ఆన్ అవ్వాలి. కాబట్టి సో దానికోసం యూజ్ చేసే కమాండ్ ఏదైతే ఉంటుందో ఫైల్, యూటిలిటీ ఫైల్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం AutoEXEC.bat కింద గమనించడం జరుగుతుంది. సో ఇక్కడ DLL అంటే ఇది మనకు జనరల్గా లైబ్రరీ ఫైల్స్ అన్నట్టు. ఓకే, టు ఫైండ్ ద సెట్ ఆఫ్ లైబ్రరీ ఫైల్స్. ఓకే, మనం లైబ్రరీ ఫైల్స్ని ఫైండ్ అవుట్ చేయడం. లైబ్రరీ ఫైల్స్ ఇక్కడ మనకు DLL అని ఉంది. DLL ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే సో డైనమిక్ లింక్ లైబ్రరీస్. సో మనం డైనమిక్ లింక్ లైబ్రరీస్ అని ఉంటుంది DLL, రైట్. సో ఇక లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే డ్రైవర్స్, రైట్. సో దీస్ ఆర్ యూజ్డ్ టు డిటెక్ట్ ద హార్డ్వేర్ కాంపోనెంట్స్. హార్డ్వేర్ కాంపోనెంట్స్, రైట్. అంటే మనం హార్డ్వేర్ కాంపోనెంట్స్, ఓకే, దీస్ ఆర్ యూజ్డ్ టు డిటెక్ట్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అండ్ టు రన్ ఫంక్షన్స్ ప్రాపర్లీ, ఫంక్షనాలిటీ ప్రాపర్లీ. ఓకే, సో ఆ హార్డ్వేర్ కాంపోనెంట్ యొక్క ఫంక్షనాలిటీ ప్రాపర్గా రన్ కావాలి అని అంటే సో వీ గో విత్ డ్రైవర్స్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద యూటిలిటీ ప్రోగ్రామ్స్, రైట్. సో దీన్నే సిస్టమ్ సపోర్టింగ్ ప్రోగ్రామ్స్ అంటాం. అవి వచ్చేసి IO.sys, MS-DOS.sys, command.com, AutoEXEC.bat, DLLs అండ్ డ్రైవర్స్. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రైట్. థ్యాంక్ యూ.